యూజువలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే మీకు ఎక్స్ట్రా కవర్ కావాలి అంటే కొన్ని ఇయర్స్ వరకు క్లెయిమ్ చేయకుండా ఉండాలి, లేదా ఇంకా కొన్ని ఎక్స్ట్రా కండిషన్స్ కూడా పెడతారు. కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ అలాంటి రూల్స్ అన్ని స్కిప్ చేసి మీకు డే 1 నుంచి అయితే ఎక్స్ట్రా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 2x కవరేజ్ ఉంటుంది. అండ్ ఈ 2x కవరేజ్ కోసం మనకి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు అండ్ దానితో పాటు ఎలాంటి కండిషన్స్ కూడా అయితే ఉండవు. ఇంకొక వైపు మనకి నివాబూబా రీఅష్యూర్ 3.0 ఒక న్యూలీ లాంచ్డ్ పాలసీ. సో వీళ్ళైతే ఇంకొక రీజన్ వల్ల బస్ క్రియేట్ చేస్తున్నారు. అదేంటి అంటే మనకి డే 1 నుండే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కి అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా వీళ్ళు ఆప్షనల్ గా అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ రెండు ఫీచర్ ప్యాక్డ్ పాలసీస్ ని హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం. సో మీ ఫ్యామిలీకి అండ్ మీకు ఏ పాలసీ బెటర్ గా ఫిట్ అవుతుందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిట్టో. డిట్టో ఒక జెరోదా బ్యాక్డ్ కంపెనీ. ఇప్పటి వరకు 10 lakhs పైగా ఇండియన్స్ కి వాళ్ళ ఇన్సూరెన్స్ డెసిషన్ లో అయితే హెల్ప్ చేశాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ రెండు ఇన్సూరర్స్ అయితే డిట్టోతో పార్ట్నర్ ఇన్సూరర్స్. కానీ ఈ కంపారిజన్ లో ఎలాంటి బయాస్ అయితే లేదు. ఫ్యాక్ట్స్, పర్ఫార్మెన్స్ అండ్ వాల్యూ ప్రపోజిషన్ ని బేస్ చేసుకొని అయితే ఈ కంపారిజన్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీ ఫ్యామిలీ కోసం ఏది కరెక్ట్ ప్లాన్ అని పిక్ చేసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో మా అడ్వైజర్స్ తో ఫ్రీ 1-on-1 కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. ఎలాంటి స్పామ్ ఉండదు, ఎలాంటి అప్సెల్లింగ్ ఉండదు, జస్ట్ ఆనెస్ట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం ముందుగా ఇన్సూరర్ పర్ఫార్మెన్స్ అయితే కంపేర్ చేద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్లాన్ ఫీచర్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్సూరర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అని. సో మనకి ఈ రెండు కంపెనీస్ లో హెచ్డిఎఫ్సి ఎర్గోకి చాలా స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకుంటే, అంటే ప్రతి 100 క్లెయిమ్స్ లో ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి అని చూసుకుంటే మనకి 2022 నుంచి 2025 వరకు యావరేజ్ గా 97% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. అండ్ ఇన్కర్ క్లెయిమ్ రేషియో 86% ఉంది. అంటే ప్రతి 100 రూపీస్ వీళ్ళు ప్రీమియమ్స్ కలెక్ట్ చేసిన దాంట్లో 86 రూపీస్ అయితే క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారు. అండ్ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ప్రతి 10,000 క్లెయిమ్స్ కి ఓన్లీ 9 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా చాలా వైడ్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్రాస్ ద కంట్రీ త్రూఅవుట్ ఇండియా మనకి 13,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే ఇండియాలోనే ఒక క్లీనెస్ట్ సర్వీస్ రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తుంది హెచ్డిఎఫ్సి ఎర్గో. సో ఇప్పుడు నివాబూపా కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే నివాబూపాకి అగైన్ 3 years యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 92% ఉంది. అండ్ దానితో పాటు ఇన్కర్ క్లెయిమ్ రేషియో 58% అయితే ఉంది. కంప్లైంట్ చూసుకుంటే మనకి ప్రతి 10,000 క్లెయిమ్స్ కి 43 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. అండ్ నెట్వర్క్ హాస్పిటల్ అక్రాస్ ద కంట్రీ మనకి 10,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో సర్వీస్ కన్సిస్టెన్సీలో మాత్రం హెచ్డిఎఫ్సి ఎర్గోకి ఇక్కడ క్లియర్ గా లీడ్ అయితే ఉంది. అండ్ ఈ పాలసీలో బేసిక్స్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ అండ్ కవరేజ్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. అడల్ట్స్ ఎంట్రీ ఏజ్ మీకు 18 years నుంచి అయితే ఇండివిజువల్ పాలసీ తీసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కవరేజ్ కూడా లైఫ్ టైమ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జిట్ ఏజెస్ అయితే ఉండవు. అండ్ ఒకవేళ మీకు డిపెండెంట్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ రెండు పాలసీస్ లో. మీకు ఆప్టిమా సెక్యూర్ లో 91 days నుంచి 25 years వరకు డిపెండెంట్ చిల్డ్రన్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే రీఅష్యూర్ 3.0 లో 91 days నుంచి 30 years వరకు అయితే మనము డిపెండెంట్ కిడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆప్టిమా సెక్యూర్ లో 5 lakhs నుంచి 2 crores వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్. అదే నివాబూపా రీఅష్యూర్ 3.0 లో మనకి 5 lakhs, 10 lakhs లేదా అన్లిమిటెడ్ ఆప్షన్ ఉంది సమ్ ఇన్షూర్డ్ కి. అండ్ పాలసీ టెన్యూర్ చూసుకుంటే మీరు ఒకేసారి అప్ టు 3 years వరకు ప్రీమియం పేమెంట్ అయితే చేయొచ్చు ఆప్టిమా సెక్యూర్ లో. అదే రీఅష్యూర్ 3.0 లో మనకి అప్ టు 5 years వరకు పాలసీ పేమెంట్ చేసే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా లాంగ్ టెన్యూర్ కావాలి అనుకుంటే 3.0 అయితే ఆ బెనిఫిట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు ఒక సింపుల్ టెస్టెడ్ స్ట్రక్చర్ కావాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ స్ట్రైట్ ఫార్వర్డ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు బేసిక్ ఫీచర్స్ చూసుకున్నా కూడా మనకి ఆప్టిమా సెక్యూర్ లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అంటే రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ లేదు, సబ్ లిమిట్స్, కో పేమెంట్స్ లాంటివి ఏమీ లేవు. సో హిడెన్ రెస్ట్రిక్షన్స్ లేకుండానే మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 100% మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ కంపెనీనే బేర్ చేస్తుంది. అండ్ మీకు నచ్చిన రూమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్వీట్ రూమ్ అయినా, డీలక్స్ రూమ్ అయినా మీరు ఏ కవర్ అమౌంట్ తీసుకుంటున్నా. బట్ నివాబూపా రీఅష్యూర్ 3.0 లో మనకి వేరియంట్ బట్టి రెస్ట్రిక్షన్స్ అయితే ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు క్లాసిక్ వేరియంట్ తీసుకుంటే మీకు ఓన్లీ జనరల్ కేటగిరీ మాత్రమే రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మోడర్న్ ట్రీట్మెంట్స్ కి కూడా క్యాపింగ్ అయితే ఉంది 1 lakh. అదే మీరు సెలెక్ట్ వేరియంట్ తీసుకుంటే మీకు ట్విన్ షేరింగ్ రూమ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మోడర్న్ ట్రీట్మెంట్స్ కి క్యాపింగ్ ఇక్కడ కూడా ఉంది 1 lakh. ఇలైట్ వేరియంట్ లో మనకి ఎలాంటి రూమ్ రెస్ట్రిక్షన్ అయితే లేదు. బట్ స్వీట్ రూమ్స్ అయితే తీసుకోలేం. అదే మీరు బ్లాక్ వేరియంట్ కి వెళ్తే ఎలాంటి కోపే గానీ, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ గానీ ఉండవు. సో ఇలైట్ లేదా బ్లాక్ వేరియంట్ కాకపోతే మీకు లిమిటేషన్స్ ఇంపోజ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు వేరియంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి. అండ్ ఇంకా కామన్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటే మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ రెండు పాలసీస్ లో 60 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 60 days అడ్మిట్ అవ్వక ముందు, 180 days డిశ్చార్జ్ తర్వాత కవరేజ్ అయితే ఉంటుంది. దానితో పాటు డే కేర్ కవర్ అయి ఉంది, డొమిసిలరీ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా కవరేజ్ అయితే ఉంది. అంబులెన్స్ కవరేజ్ చూసుకుంటే మీరు హెచ్డిఎఫ్సి ఎర్గోలో మనకి రోడ్ అంబులెన్స్ ఉంది, దానితో పాటు ఎయిర్ అంబులెన్స్ కూడా ఉంది. బట్ ఎయిర్ అంబులెన్స్ కి మాక్సిమం అప్ టు 5 lakhs వరకు కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇయర్ లో. అదే నివాబూపాలో ఎయిర్ అంబులెన్స్ అనేది మనకి ఓన్లీ హైయర్ వేరియంట్స్ లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పాలసీస్ లో బిల్ట్ ఇన్ కోర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే మనకి హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ లో 4 layers ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటి అంటే సెక్యూర్ బెనిఫిట్. ముందుగా చెప్పినట్టు మనకి డే 1 నుంచే కవర్ అమౌంట్ అయితే డబుల్ అవుతుంది. అంటే మీరు 10 lakh కవర్ అమౌంట్ తీసుకున్నా కూడా డే 1 నుంచి 20 lakhs కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
దానితో పాటు మనకి ప్రొటెక్ట్ బెనిఫిట్ అని కూడా ఒక కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కన్జ్యూమబుల్స్ అంటే గ్లౌస్, సిరంజెస్, పీపీ కిట్స్ ఇలాంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కి కూడా బై డిఫాల్ట్ కవరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్లస్ బెనిఫిట్ కూడా ఉంది ఈ పాలసీలో. ఇది బోనస్ కి ఇంకొక పేరు. సో ప్రతి ఇయర్ మీరు క్లెయిమ్ చేసినా చేయకపోయినా 50% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మాక్సిమం 100% వరకు. సో ఇది ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ మీకు రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. సో మీరు ఒకసారి క్లెయిమ్ చేసిన తర్వాత మీ బేస్ సమ్ ఇన్షూర్డ్ అయితే రీస్టోర్ అవుతుంది. అండ్ ఈ రీస్టోర్డ్ అమౌంట్ ని మీరు ఒకవేళ రిలేటెడ్ కండిషన్స్ అయినా అన్రిలేటెడ్ కండిషన్స్ అయినా ఎలాంటి కండిషన్స్ కైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీఅష్యూర్ 3.0 లో ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏంటో చూసుకుంటే ఈ ప్లాన్ ఒక లాంజివిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేసుకొని వస్తుంది. సో మనకి ఇక్కడ బూస్టర్ ప్లస్ బెనిఫిట్ అని ఉంది. అంటే మనకి అన్యూటిలైజ్ సమ్ ఇన్షూర్డ్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ లో అది మాక్సిమం 10 times వరకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఒకవేళ 10 lakh కవర్ తీసుకున్నా కూడా ఒకవేళ 10 years వరకు క్లెయిమ్ చేయకపోతే మీకు 10 times ఎక్కువ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు 1 crore బోనస్ ఉంటుంది అండ్ 10 lakhs బేస్ సమ్ ఇన్షూర్డ్ ఉంటుంది. దానితో పాటు రీఅష్యూర్ ఫర్ ఎవర్ అనే బెనిఫిట్ కూడా ఉంది. సో లైఫ్ టైం మీకు రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు బేస్ సమ్ ఇన్షూర్డ్ ని రీస్టోరేషన్ ని కంబైన్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్స్టెంట్ గా హై కవరేజ్ కావాలి అనుకుంటే మీకు HDFC ERGO తీసుకోవడం బెటర్. అదే మీకు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ కావాలి అనుకుంటే నివా బూపా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ రెండు పాలసీస్ లో వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే ముందుగా ఆప్టిమా సెక్యూర్ లో మనకి యూజువల్ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని ఉన్నాయి. ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో మనకి day 1 నుంచి ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి. దాంతో పాటు స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ 2 years ఉంది. కొన్ని స్లో గ్రోయింగ్ ఇల్నెసెస్ కి కవరేజ్ అనేది 2 years తర్వాత ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్స్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంపోజ్ చేస్తున్నారు. బట్ ఈ పాలసీలో ABCD క్రానిక్ కేర్ అనే ఒక యాడ్ ఆన్ ఉంది. సో మీకు ఆస్తమా, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి కండిషన్స్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయకుండానే 30 days కి అయితే రిడ్యూస్ చేస్తారు మీరు ఈ యాడ్ ఆన్ తీసుకుంటే. అదే నివా బూపా రీఅష్యూర్ 3.0 లో చూసుకుంటే ఒక గేమ్ చేంజర్ ఫీచర్ ఏంటి అంటే మీకు day 1 నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అప్ టు 145 మెడికల్ కండిషన్స్ కి అయితే. బట్ మీకు day 1 కవరేజ్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా రిస్క్ బేస్డ్ లోడింగ్ చార్జెస్ అయితే అప్లై అవుతాయి. మాక్సిమం 100% లోడింగ్ చార్జెస్ అయితే ఇంపోజ్ చేయొచ్చు పర్ కండిషన్. అండ్ ఇది మాక్సిమం 150% దాకా వెళ్లే ఛాన్స్ ఉంది పర్ పర్సన్. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రీమియమ్స్ వైజ్ ఇది ఒక ఎక్స్పెన్సివ్ ఆప్షన్, కానీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఒక రివల్యూషనరీ ఫీచర్ అని మాత్రం చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ ఈ రెండు పాలసీస్ యాడ్ ఆన్స్ అండ్ కస్టమైజేషన్ ఫీచర్స్ చూసుకుంటే మనకి HDFC ERGO లో అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అనే యాడ్ ఆన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక హైలీ రికమెండెడ్ యాడ్ ఆన్ కూడా. దానితో పాటు లిమిట్లెస్ యాడ్ ఆన్ ఉంది. సో అంటే మీకు పాలసీ టైంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇన్ఫినైట్ వాల్యూ క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతాయి. అంటే ఎలాంటి అప్పర్ క్యాపింగ్ లేకుండా క్లెయిమ్ అయితే సెటిల్ చేస్తారు. అండ్ మీకు ఒకవేళ మెటర్నిటీ, IVF లాంటి కవరేజ్ కావాలి అనుకుంటే పేరెంట్ హుడ్ రైడర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు OPD కవరేజ్ లాంటిది కావాలి అనుకుంటే లైక్ ల్యాబ్స్ ఆర్ వెల్నెస్ కవరేజ్ మీకు ఆప్టిమా వెల్బీయింగ్ అనే రైడర్ లో ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ దానితో పాటు హాస్పిటల్ క్యాష్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ముందుగా చెప్పినట్టు ABCD క్రానిక్ కేర్ అంటే వెయిటింగ్ పీరియడ్ ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే కొన్ని లిస్టెడ్ కండిషన్స్ కి వీళ్ళైతే రైడర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. నివా బూపా రీఅష్యూర్ 3.0 లో కూడా రైడర్స్ అయితే చాలానే చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో ఉన్న రైడర్స్ చూసుకుంటే మనకి క్లెయిమ్ సేఫ్ గార్డ్ ప్లస్ రైడర్ ఉంది. సో మనకి ఈ రైడర్ తీసుకుంటే కన్జ్యూమబుల్స్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు బోర్డర్లెస్ కవరేజ్ అంటే ఈ రైడర్ తీసుకున్న వాళ్ళకి ఇంటర్నేషనల్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ పాలసీలో ఉన్న క్యాష్ బ్యాక్ రైడర్ తో మీరు ఒకవేళ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఉంటే మీకు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రీమియమ్స్ అయితే క్యాష్ బ్యాక్ గా రిటర్న్ చేస్తారు. అండ్ వెల్ కన్సల్ట్ రైడర్ తో మీకు OPD అండ్ ఫిట్నెస్ కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టియర్డ్ నెట్వర్క్ అనే రైడర్ తో మీకు ప్రీమియమ్స్ లో అయితే డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మీకైతే ఓన్లీ లిమిట్ ఉంటుంది, ఓన్లీ సర్టైన్ హాస్పిటల్స్ లో మాత్రమే అడ్మిట్ అవ్వాలి అని. సో టియర్డ్ నెట్వర్క్ యూజువల్ గా మేమైతే రికమెండ్ చేయం. నివా బూపా 1 అనే రైడర్ తో మీకు ప్రయారిటీ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్, దాంతో పాటు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఓవరాల్ గా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మీకు నివా బూపా ఒక మాడ్యులర్ పాలసీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు అన్ని బండిల్డ్ ఇన్ కావాలి, పాలసీలోనే బై డిఫాల్ట్ ఉండాలి అనుకుంటే చాయిస్ సింపుల్ HDFC ERGO ఆప్టిమా సెక్యూర్. సో ఈ రెండు పాలసీస్ లో డిస్కౌంట్స్ చూసుకుంటే ముందుగా ఆప్టిమా సెక్యూర్ లో మనకైతే ఆన్లైన్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు 5%. దాంతో పాటు మీరు ఒకవేళ HDFC ERGO ఎంప్లాయీ అయితే మీకు 5% అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మీకు లాయల్టీ డిస్కౌంట్ 2.5% అండ్ ఫ్యామిలీ డిస్కౌంట్ 10% ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మాక్సిమం 20% వరకు అయితే డిస్కౌంట్ మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిస్కౌంట్స్ కంటే మీరు ఒకవేళ 2 years లేదా 3 years కి ప్రీమియమ్స్ పే చేస్తే మీకు 7.5% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్ ప్రీమియం మీద. మీరు ఒకవేళ 2 years కి ప్రీమియమ్స్ పే చేస్తే అండ్ 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్ ప్రీమియం మీద మీరు 3 years కి ప్రీమియమ్స్ పే చేస్తారు. సో నివా బూపాలో కూడా మనకి ఈక్వల్లీ గుడ్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 3.0 లో కూడా డిజిటల్ డిస్కౌంట్ అయితే ఉంది 5%. అండ్ దానితో పాటు ఒకవేళ మీరు డాక్టర్స్ అయితే మీకు 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు NRIs అయితే 15% డిస్కౌంట్ ఉంటుంది. మీరు నివా బూపా స్టాఫ్ అయితే 10% డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంతే కాకుండా మీకు ఎర్లీ రిన్యూవల్ చేసుకుంటే 2.5% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ పాలసీలో ఉన్న లీవ్ హెల్తీ ప్రోగ్రామ్ వల్ల మీకు అప్ టు 30% రిన్యూవల్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ని డిస్కౌంట్స్ అన్ని ఛానల్స్ లో అయితే అప్లై కావు. సో మీరు ఇన్సూరెన్స్ పాలసీ పర్చేస్ చేసే ముందే కన్ఫర్మ్ అయితే చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు ప్రీమియమ్స్ కంపారిజన్ చూసుకుంటే 25-year-old ఢిల్లీ నుంచి మనకి స్క్రీన్ మీద అయితే ప్రీమియమ్స్ కనిపిస్తాయి. సో మీరు ప్రీమియమ్స్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఐడియా ఏంటి అంటే నివా బూపాకి యూజువల్ గా ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. అండ్ HDFC ప్రీమియం
ప్రీమియమ్స్ యూజువల్గా మీకు నివాబూపాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటాయి, కానీ సర్వీస్ కన్సిస్టెన్సీ కోసం అయితే మీరు హెచ్డిఎఫ్సిని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో ఓవరాల్గా డిటో టేక్ ఏంటి అంటే మీరు హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు ఒకవేళ డే 1 నుంచే 2x కవరేజ్ కావాలి అండ్ కన్జ్యూమబుల్స్ కూడా బై డిఫాల్ట్ గా మీకు కవర్ అవ్వాలి అనుకుంటే, దానితో పాటు మీకు ఆటోమేటిక్ గా గ్రోత్ అండ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ కూడా ఉంది అండ్ ఎక్సలెంట్ క్లెయిమ్ ట్రాక్ రికార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కన్సర్న్ ఏంటి అంటే ముందుగా చూసినట్టు ద మేజర్ కన్సర్న్ ఈస్ విత్ ద ప్రీమియమ్స్ అయితే ఎకనామికల్ గా లేవు. ఎస్పెషలీ ఒకవేళ మీరు ఓల్డర్ పర్సన్ అయితే మీకు ప్రీమియమ్స్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ పాలసీలో ప్రొవైడ్ చేస్తున్న కొన్ని యాడ్ ఆన్స్ ఓన్లీ కొన్ని సిటీస్ లో మాత్రమే ఎలిజిబుల్ గా ఉండే ఛాన్స్ ఉంది. సో మీ సిటీ బట్టి యాడ్ ఆన్ మీకు అవైలబుల్ గా ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ రీఅష్యూర్ 3.0 లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు డే 1 నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని లిస్టెడ్ మెడికల్ కండిషన్స్ కి. దానితో పాటు అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ ఉంది, విచ్ ఈస్ అ వెరీ ఇన్నోవేటివ్ ఫీచర్. అండ్ రీఅష్యూర్ ఫర్ ఎవర్ వల్ల మనకి రిస్టోరేషన్ అండ్ బేస్ సమ్ ఇన్షూర్ ని రెండు కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బోర్డర్ లెస్ అండ్ రివార్డ్ బేస్డ్ యాడ్ ఆన్స్ తో మీకు ఒక మాడ్యులర్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ పాలసీతో ఉన్న కన్సర్న్స్ ఏంటి అని అడిగితే ఇది ఒక న్యూ వర్షన్. సో మనకి ఎలాంటి క్లెయిమ్ హిస్టరీ అయితే ప్రస్తుతానికి లేదు. దానితో పాటు నివాబూపాకి కంప్లైంట్స్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ వేరియంట్స్ లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కరెంట్లీ రీఅష్యూర్ 3.0 అయితే మేము రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక మార్కెట్ లో రిలీజ్ అయిన న్యూ ప్రొడక్ట్. సో ఓవరాల్ గా కొన్ని మంత్స్ తర్వాత కూడా ఈ ప్రొడక్ట్ సస్టైన్ అవుతుంది అంటే అప్పుడైతే మీరు ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ కంపారిజన్ అనేది ఒక 2 ఫిలాసఫీస్ మధ్యలో ఉంది. సో మీరు హెచ్డిఎఫ్సి ఎర్గో చూసుకుంటే మీకు ఇమీడియట్ గా హై కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్రూవ్ అండ్ క్లెయిమ్స్ ట్రాక్ రికార్డ్. బట్ మీరు నివాబూపా చూసుకుంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, దాంతో పాటు ఎర్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవరేజ్ కూడా ఉంది అండ్ లాంగ్ టర్మ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ మీరు పాలసీ తీసుకునే ముందు మీ ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుందో బ్లైండ్ గా తీసుకోవడం కంటే డిట్టో అడ్వైజర్స్ తో ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే మీకు కూడా ఎలాంటి ఆబ్లిగేషన్ లేకుండా కన్సల్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ సిచ్యువేషన్ కి ఏ పాలసీ ఇంపార్టెంట్ అది మాత్రమే రికమెండ్ చేస్తాం. బ్రోషర్ లో బాగుంది అని కాకుండా మీకు ఏది సూటబుల్ అవుతుంది మీకు లాంగ్ టర్మ్ లో అనే పాలసీని మీకు మేము రికమెండ్ చేస్తాం. సో మీకు కూడా అలాంటి హెల్ప్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.